వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గణేష్ చతుర్థి ప్రసాదం చేస్తున్నాం. మమ్మీ ఏం చేస్తున్నామా? మా మమ్మీ టమోటా రైస్ చేస్తుంది గణేష్ ప్రసాదానికి. టమోటాస్ రైస్ కొన్ని సామాన్లు మళ్ళీ 5 minutesలో కలుస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మా మమ్మీ టమోటాస్ కట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మా డాడీ వాటర్ క్యాన్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. కిందికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు వాటర్తో ఆడుతున్నారు. ఓ ఉట్టి ఈరోజే అన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఉట్టి కొడుతున్నారు ఫ్రెండ్స్. వాళ్ళది ఈరోజే అనుకుంటా కదా మరి. వాళ్ళకి ఏడుంది ప్లేసు? ఫ్రెండ్స్ అక్కడెక్కడ ఈరోజే నిమజ్జనం చేసేస్తారు ఫ్రెండ్స్. అక్కడేమో గణేష్ నిమజ్జనానికి వెళ్తారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ మా అపార్ట్మెంట్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గణేష్ దాని పక్కకు పడ్డాడు. రైస్ కోసం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటాలు మిక్సీకి వేసుకోవాలి. అయిపోయింది గాయ్స్. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ రైస్ ఫ్రెండ్స్ చూడండి రైస్. ఇక్కడ చూడండి గాయ్స్ డాన్స్ ఇచ్చిన టమాటో రైస్ చేసే ప్రాసెస్ చూపిస్తా గాయ్స్. ఒక కడాయి పెట్టుకోవాలి. అక్కడ రైస్ అవుతుంది చూడండి గాయ్స్. హాయ్ చెప్పు కుట్టి. హాయ్ చెప్పు కుట్టి. గాయస్ కడాయి వేడెక్కాలి. వేడెక్కిన తర్వాత ఆయిల్ పోయాలి గాయస్. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఫ్రెండ్స్. టమోటా రైస్కి సగం వచ్చింది కాబట్టి మేము 2 స్పూన్స్ వేసాం గాయస్. 1 స్పూన్ చాలు. చూడండి మసాలాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఈ ప్యాక్ వస్తుంది కదా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. వేస్తుంది చూపిస్తాం మీకు ఏమేమి వేస్తుందో. ఆకు బిర్యానీ ఆకు వేసుకుంటుంది ఫ్రెండ్స్. మీకు తగినంత వేసుకోండి. ఇంకేం వేస్తున్నాము? చెక్క వేస్తుంది ఫ్రెండ్స్. కస్తూరి మేతి వేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కరివేపాకు, ఎండుమిర్చి, చిటపంట అంటుంది ఫ్రెండ్స్. కొద్దిగా దూరంగా ఉండండి జాగ్రత్త. అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెండ్స్ కొద్దిగా మీకు తగినంత వేసుకోండి. ఇందాక ప్యూరీ చేసుకున్న ప్యూరీని ఇందులో వేయండి. వేసి పచ్చివాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేయండి. చూడండి మా పక్కింట్లో ఉంటారు, ఇద్దరు బనానా తింటారు. బాగుందా?
కొద్దిగా సాల్ట్ వేయాలి ఫ్రెండ్స్, మీకు తగినంత వేసుకోండి. ఏమది ధనియాల పొడి, ఇప్పుడు కొద్దిగా ధనియాలు వేసుకోండి. కొద్దిగా ధనియాల పొడిలో వేసుకోండి. కొద్దిగా ఇప్పుడు వేసుకోండి, కొద్దిగా తర్వాత వేసుకోండి. ఫ్రై కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, మిక్స్ చేయండి ఫ్రెండ్స్. మిక్స్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఉంచండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్,